తేడాగా ఉంది. ఓకే, I did not visit beach Miami, but I watched movie Gami. So I did not visit beach Miami, but I watched movie Gami. So movie is very wide experience, and if you want to get wide experience, if you are vexed with bikinis, please go watch the movie Gami. So నేను అనేది ఏంటంటే వాట్ ద ట్రైలర్ హ్యాడ్ బీన్ షోడ్ దట్ వాజ్ రాంగ్. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అది రాంగ్ అని నేను అంటాను. ఎందుకనంటే ట్రైలర్లో చూపించింది ఒకటి, బట్ సినిమాలో ఉన్నది ఒకటి. సో సినిమా ఎండ్ ఆఫ్ మొత్తం చెప్పొచ్చు స్టోరీ, బట్ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ రన్స్ అరౌండ్ లొబాటమీ, ద సర్జరీ ఆఫ్ లొబాటమీ 1913 or 30s అప్పుడు పీక్స్లో ఉన్నది. దానివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి దే టోటల్లీ రిమూవ్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ రైట్ నో ఇప్పటికీ ఉంది అది లొబాటమీ అనేటువంటిది, బట్ చాలా రేర్గా ఉంది. సో ఆ కాన్సెప్ట్ పైన నడిచే మూవీ ఏంటి అని అంటే ఇది మన గామి. సో మూవీలో కెమెరామ్యాన్ కానీ ప్రాపర్టీస్ కానీ అది ఒక మోడల్ ఉంటుంది చూడన్నా, చినిగిపోయి బట్టలు వేసుకొని తిరుగుతుంది బాగా నార్త్లో. దానిపై ఫరీదా, అబ్దుల్ ఫరీదా, ఉర్ఫీ జావేద్ ఆమెను అడిగి డిజైన్ చేసేట్టున్నారు. ఒక కొన్ని షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఉంటుంది అనమాట. ఉర్ఫీ జావేద్ డిజైనింగ్, దే కాపీడ్ ఉర్ఫీ జావేద్ డిజైనింగ్ ఆల్సో. సో మూవీ ఒక హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీ ఈజ్ అ వెరీ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసి అంటే ఒక్కొక్కటి పుట్టుకతో చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంది, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎండ్లో ఎలా ఉంది. సో మూవీ ఈజ్ అ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. మూవీ అంటే ఇది, దట్స్ ఇట్. కానీ తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే విశ్వక్సేన్ గారికి ఇదొకటి అది ఇదొకటి ఇది అని చెప్పేసి. కనీసం విశ్వక్సేన్ గారి ముఖం చూసి ఒక 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ నెగిటివ్ రివ్యూ ఇచ్చేవానికి ₹1 పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా? ఆ నెగిటివ్ రివ్యూ చెప్పే వాళ్ళకి నేను అంటాను, ప్లీజ్ మీరు ఒక షార్ట్ ఫిలిం తీసి చూపించండి. యూ కెన్ మీరు మీరు రంజింప చేయండి, ఆడియన్స్ని చూద్దాము. నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు. ఏ దానివల్ల నువ్వు ఏ మెతుకులలో తింటున్నావో ఆ మెతుకులు నీకు జీవం పోస్తున్నప్పుడు దాని గురించి చెప్పడం తప్పు అంటాను నేను. ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆ మూవీ చూడడం వల్లనే కదా నీకు నీ రివ్యూ చూస్తున్నారు అనేటువంటిది. సో మూవీలో ఏమంటే నాకు నచ్చదు, ఇలాంటి మిస్టేక్ జరిగినాయి అని చెప్పేసి. సో నాకు మొన్న నచ్చలేదు ఒక మూవీ, గుద్దా నడుముసుకొని దెంగేసినా నేను. అర్థమైందా? మూవీ నచ్చకపోతే వెళ్ళిపోయినా. సో నాకు ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలనుకున్నా, గామి చూసా, వెరీ నైస్ మూవీ. సో మిస్టేక్స్ ఏంటి అని అంటే సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ ద రివ్యూవర్ అనమాట. అర్థమైందా? ఈవెన్ దో గూగుల్లో కానీ వాటిలో కానీ జస్ట్ రివ్యూ ఏమంటున్నారంటే కథాకథనాలు అవి ఇవి అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఇంత మరి దరిద్రంగా నీచంగా ఎవరు రివ్యూ ఇవ్వట్లా. సో నేను అనేది ఏంటంటే ప్లీజ్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఎందుకు అని అంటే దాన్ని అంటారనమాట, ఏమంటారు అది తిన్నవాడి ఆవాసాలు మీవాసాలు అదే ఉంటుంది తెలుగులో, అది డబ్బింగ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో వెరీ నైస్ వైడ్ ఎక్స్పీరియన్స్. నాకంటే విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ, డ్యామ్ షూర్ ఇట్స్ అ కల్ట్ మూవీ. సో ఇతను ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త పుంతలకు తీసుకొని పోతా ఉన్నాడు. నాకు తెలిసి ఇది ఒక ఉపేంద్ర అనుకుంటా, మనకు కూడా ఒక ఉపేంద్ర దొరికాడని అనుకుంటా. సో కాగితం గారు చాలా మంచిగా కాగితం వదిలారు. ఇదే మూవీ ఒకవేళ హాలీవుడ్ వాడు తీస్తే ఎగబడి మరీ చూస్తారు. సినిమా ఎలాగున్నా అబ్బా 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 వాటి ఎక్స్పీరియన్స్ అని అంటారు. అదే తెలుగు వాడు తీస్తే మట్టుకు ఇట్లా ఉంది కథ. నాకు బొందా, మీకు కూడా ఒక లబాటరీ సర్జరీ చేయాలి, కానీ మూవీ ఈజ్ నైస్ అండి, ఓకేనా? రైట్ అన్న. గామి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే విశ్వకన్ ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ అని ట్రై చేస్తూనే ఉంటాడు. సో అలా ట్రై చేసిన ఈ ఎక్స్పెరిమెంటే ఈ గామి సినిమా కూడా. అంటే నేను ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను చెప్పనన్నా. ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది పాస్ అయ్యిందన్న, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే మన జనరల్ ఆడియన్స్కి ఎప్పుడు రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫైటింగ్లు ఇలాంటి సినిమాలే కావాలా? ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక తేడా సినిమా. సో అలా డిఫరెంట్గా వచ్చిన సినిమా, డిఫరెంట్గా వచ్చిన స్టోరీతో సినిమా వచ్చినా కానీ మన ఆడియన్స్ అనేది చూస్తారన్న దానికి గామి అనేది ఎగ్జాంపుల్ అన్న. విజువల్స్ అన్న మెయిన్ ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది. విజువల్స్, ఆ మౌంటైన్స్ కానీ, ఆ హిమాలయాలు, ఆ గుడిలు, ఆ కొండలు అసలు మామూలుగా చేయలేదు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగా చేసారు. నాకు చాలా బాగా అనిపించింది అన్న సినిమా. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ అనమాట ఇది. సో మీకు ఎక్కడ లాగ్ అనేది అనిపించదు, ఎక్కడ కొంచెం సీన్ అలా అయితే అనిపిస్తుంది. అంతేగాని సినిమా ఓవరాల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విశ్వకన్నని, కొత్త విశ్వకన్నని చూసినామన్న ఈ సినిమాలో. అంటే ఇన్ని సినిమాలు వేరేలాగా యాక్ట్ చేసిండు, ఈ సినిమాలో అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసిండు అన్న. ఈ సినిమాతో ఎక్కడికి వెళ్ళిపోతాడు అన్న విశ్వకన్న. చాలా బాగుందన్న నాకు. అంటే
మూవీలో హైలైట్స్ అంటే ఒకటి చెప్తా అన్న నేను. అంటే మనము ముందు వరకు ఎన్ని సినిమాలు చూసినా కానీ అంతే అన్ని సినిమాల్లో రౌడీలతో అబ్బాయిలతో వీళ్ళతో చేజింగ్ చూసి ఉంటాం. కానీ ఈ సినిమాలో ఏంటంటే సింహంతో చేజింగ్ ఉంటుంది అన్న. క్లైమాక్స్లో నాకు ఆ చేజింగ్ సీన్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది కూడా సింహంతో చేజింగ్ చేసినా కానీ మన విశ్వకన్నా గెలుస్తాడు చూడండి. ఆ సీన్ అయితే పిచ్చెక్కిపోయింది నాకు మైండ్. సో మీరు చూడండి సినిమా, మీకు నచ్చుతుంది అన్న. మైనస్లో అయితే అక్కడక్కడ లాగ్ అనిపించింది అంతే అన్న. ఓవరాల్ సినిమా బాగుంది. థ్యాంక్ యూ. బాగుందన్న, సినిమా బాగుంది. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ కొత్తగా జోనర్ ట్రై చేశాడన్న, ఆ కొత్తగా ట్రై చేసిన విధానం కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నేను చూస్తున్నసేపు అనుకున్నా హారర్ మూవీ అనిపించింది. ఆ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న. ఆ కేక సినిమా వచ్చేసి ఆల్మోస్ట్ కేక్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పీక్స్ అంటే పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కేక చెప్పుకోవాలి. లాస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ పీక్స్. ఆ సౌండ్స్ చీలతో కొడుతున్న సౌండ్స్ కేక్ అంటే కేక్ అన్న. ఆ సౌండ్స్ కొడుతుంటే ఫేస్ మీద వచ్చి కొట్టినట్టుంది. సినిమాలో నాకు నచ్చిన పాయింట్ సాంగ్ అన్న. సాంగ్ కేక లాస్ట్లో క్లైమాక్స్లో సాంగ్ ఉంటుంది, పీక్స్ అది. డైరెక్షన్ కేక్ అన్న. డైరెక్షన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ 3D కానీ కేక్ అంటే కేక. కొత్తగా చూపెట్టారు. హిట్టే మూవీ అయితే హిట్టే అన్న. ల్యాగ్ అయితే అనిపించదు అన్న. చూస్తున్నంత సేపు అయితే బాగానే అనిపిస్తుంది. ల్యాగ్ గీగ్ అనేదంతా సొల్లు అన్న, బాగానే అనిపిస్తుంది. రేటింగ్ 10కి అయితే 8 ఇస్తా అన్న. ఏ సినిమా ఇవాళ రిలీజ్ అయినాయి? గామి ఒకటే కదా, భీమా ఇంకా రిలీజ్ కాలేదన్న. థియేటర్ నుంచి బయటికి రాలేదు. గామి ఒకటే సినిమా చూసినా చాలా బాగుంది. అంటే కొత్తదనంగా అన్న, చాలా కొత్తగా ఉంది. ఎంత ముందుకు ఎప్పుడు చూడని హీరోని చూసినాం అనమాట అన్న. సూపర్, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది అన్న. విజువల్స్ అయితే అల్టిమేటెడ్ హైలైట్ అన్న. సినిమా అయితే బాగుంది. అంటే ఒకసారి నిజంగానే భయ్యా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది కానీ సినిమా మొత్తం ఓవరాల్ చాలా బాగానే ఉంది. అంటే మనం చూసినట్టుగా ఫైట్స్, 4 సాంగ్స్, కామెడీ సెన్స్ కానీ హీరోయిన్ తోటి రొమాన్స్ కానీ అలాంటివి మాత్రం ఉండే ఈ సినిమాలో. ఒక జెన్యున్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా అన్న. కొత్తదనంగా ఉంది, కొత్తగా ఉంది. అంటే అట్లని కాదు భయ్యా, అంటే ఎవరి జోనర్ లో వాళ్ళు చూస్తారు, ఎవరి ఇమాజినేషన్ లో వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఈ సినిమాకి సంబంధించి ఏమనిపించింది అంటే ఒక కొత్తగా ట్రై చేసిండు హీరో గారు, కొత్తదనం చూపించారని అనిపించింది నాకు. అంతకు మించి అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, విజువల్స్ అయితే సూపర్. అసలు విజువల్ స్టోరీ అనేది ఒక అంటే ఈ రోజుల్లో మెడికల్ మీద అందరూ ఆధారపడి ఉంటారు. కానీ మెడికల్ అని కాదు కానీ దేవుడి మీద కూడా భక్తి ఉండాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ మీద వచ్చింది. బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. కొత్త డైరెక్టర్స్ అని కాదు, బాగుంది. అంటే ఆ తీసే విధానం ఉంది కదా, అల్టిమేట్ నిజంగా. విశ్వసేన్ని చూపించారు, అదైతే ఇంకో లెవెల్లో చూపించారు. సూపర్, బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే హీరో యాక్టింగ్ ఒకటి భయ్యా, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. స్టోరీ కొద్దిగా స్లో అయినా కూడా సినిమా అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళింది అంతే. అమ్మో ఆమె బాగుందన్న అసలు. అంటే ఆమె క్యారెక్టర్ తగ్గిందన్న, చాలా తగ్గిందనమాట. అంటే ఇది ఓన్లీ హీరో మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి సినిమా అంత ఆమె మీద ఏముండదు. క్లైమాక్స్ లో అంత లేదులే అన్న. ఎన్టీఆర్ విశ్వసేన అన్న. ఫేస్ లుకింగ్ అయితే మనోడు విశ్వసేన ఏంటంటే ఎన్టీఆర్ లెక్క కనిపిస్తాడు. అది ఇక కొందరికి ఫ్యాన్స్ కి అవుతుంది, లేకపోతే లేదు. అట్లా బోరింగ్ అంటే అన్న సినిమా అయితే ఇదైతే నేను ఒకటే చెప్తున్నా, సినిమా బోరింగ్ లైట్ గా ఉందంటే ఒకటే ఏంటంటే సినిమా మొత్తంలో సాంగ్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ పంచ్ డైలాగులు కానీ హీరో డైలాగుల వర్షన్ కూడా చాలా తగ్గినాయి అన్నమాట. దానివల్ల బోర్ అనిపిస్తుంది. అంటే విశ్వసేన నుంచి ఏంది మనం కోరుకునేది ఆ యాటిట్యూడ్ కానీ ఆ డైలాగులు కానీ ఆ యాక్షన్ మూమెంట్లు కానీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏం లేవు అనమాట. ఓన్లీ ఒక నార్మల్ వ్యక్తిగా వెళ్ళిపోయింది అనమాట, ఒక సాధువు లెక్క. అంటే దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సినిమాలలో ఏంటంటే తన యాటిట్యూడ్ ఉండేది, ఇందులో తన యాటిట్యూడ్ లేదు. ఓన్లీ ఒక సైన్స్ గురించి అద్భుతంగా తీసుకెళ్ళారు అంతే కాన్సెప్ట్. అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా ఫ్లాప్ అని కాదు, సినిమా బాగుంది అంతే. ఒక కొత్తదనం, కొత్త జోనరీ అంతే. ఈ మధ్య హనుమాన్ సినిమా హిట్ అయింది కదా, సో హనుమాన్ రిఫరెన్సెస్ గానీ ఈ మధ్య హిట్ అయిన సినిమా రిఫరెన్సెస్ గానీ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు బ్రో, కొత్తగా ఉంది అంతే. ఆర్ఆర్ఆర్ గానీ బాబు అట్లేదు. గామి అన్న ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఏమి ఇచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన
నిజంగా చెప్తున్నా ఈ కెరియర్లో సినిమా మాత్రం పెద్ద బెస్ట్ మూవీ విశ్వక్ కెరియర్లో. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ, కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తామన్నా. ఇంకోటి ఏం తెలుసా, మన సినిమా చూస్తుంటే మనకు మళ్ళీ మొగధీర ఒక రాజమౌళి తీసినట్టు అనిపించింది అన్న. అంటే డైరెక్షన్ అలాంటి హిమాలయ పర్వతాలు అంటే మంచు కొండలు తీయాలంటే మన బాహుబలి చూసినాం, మన ప్రభాస్ అనే ఫైట్ సీన్ చూసినాం బాహుబలిలో మంచు కొండల. ఈ సినిమా మొత్తం అక్కడనే పెట్టి తీసిండు. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తామన్నా. నీకు ఇక్కడ బోరం లేదు. మన ఒక హాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్ మమ్మీ సినిమా ఎలా అనిపిస్తుంది, అప్పట్లో చిన్నప్పుడు చూసినాం మమ్మీ సినిమా, ఒక మంచు కొండ ఎలా చూసినామో ఈ సినిమా మనం తెలుగులో చూసినామన్నా. అంత ఎంజాయ్ చేస్తామన్నా. హీరోయిన్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఒక చిన్న పాప క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్నా. నీకు ఎక్కడ సినిమా బోరం లేదన్నా. సూపర్ సూపర్ సూపర్. ఓకే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని రాసుకున్న కథకి కానీ ఐటమ్కి కానీ 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తారు. బట్ సినిమా యాజ్ ఏ ఆడియన్స్ స్లో నరేషన్ బోర్ ఫీల్ అవ్వడం దానికి మటుకు సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తారు. విజువల్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైరెక్టర్ రాసుకున్న కథ కానీ ఎంచుకున్న పాయింట్ కానీ చాలా కొత్తగా ఉంది. ఒక సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీని తీసుకుని వచ్చారు. బట్ ఆ లెంతీ టైం, ఆ బోర్, ఆ స్లో నరేషన్ ఏదైతే ఉందో సినిమా మళ్ళీ అది కొంచెం అరే ఎంతసేపు అవగొట్టచ్చు కదా, మధ్యలో బ్లాక్ స్క్రీన్స్ ఏదో ఒక పెద్ద ఫైట్, భారీ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టుగా మధ్యలో బ్లాక్ స్క్రీన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో అంత ఎఫెక్ట్స్ అయితే అక్కర్లేదు. ఉన్నదాన్ని చాలా బాగా కంటెంట్, ఆ విజువల్స్ తోటి అనుకున్న స్క్రిప్ట్ ని 2 hours లో కంప్లీట్ చేసుకుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అయ్యారు. అండ్ విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే నాకు చాలా 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 బాగా నచ్చింది. యాక్టింగ్ స్టార్ట్ అండ్ అలాగే మనసులో అది టేకింగ్ కానీ, చాందిని గారి యాక్టింగ్ కానీ అండ్ బీజిఎం కానీ హైలైట్ సినిమాకి. బట్ స్లో నరేషన్ అండ్ బోర్ ఫీలింగ్ ఆఫ్ ద ఫిలిం మేడ్ మీ బోర్ టు సిట్ ఫర్ 2 hours 20 minutes. సో ఆ 2 hours 20 minutes ఆ టైంని క్రిస్పీగా కట్ చేసుకుంటే ఓ 2 hours లో కానీ 1 hour 15 minutes లో కానీ కంప్లీట్ చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్. నిజంగా సినిమాతో చంపేస్తున్న గామి నిజంగా చాలా బాగుంది. మేకతో ఒక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కష్టం. నిజంగా నాకు నచ్చిన ప్లేస్ గోదావరి. సినిమాలో చంపేస్తుంది మన చందన్ చౌదరి. చాలా కొత్త అనిపించింది. జనగణ మన సినిమాలో వేరే ఉండి మన విశ్వక్ సేన చాలా బాగా అనిపించింది. చాలా డిఫరెంట్ స్టోరీ. నేను చెప్తున్నా సినిమా కూడా 3 ప్లేస్లు ఏంటంటే ఒకటి విజువలైజేషన్ చాలా కొత్తగా చూపించారు. అలాంటి మేము చెప్తున్నా ఎవరికైనా హిమాలయాలకు పోవాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి. చాలా నిజంగా రియలిస్టిక్ గా చూపించారు సినిమా. అదొక బాగా అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అసలు ఒక సాంగ్ ఎమోషన్ సాంగ్ ఉంటుంది. ఆ ఫస్ట్ లో వస్తుంటుంది, మధ్యలో వస్తుంటుంది, లాస్ట్ వస్తుంటుంది. అదే ప్రతి సీన్ కూడా కరెక్ట్ ప్లేస్ లో పెట్టారని ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక మన శివునికి సంబంధించిన సాంగ్ వస్తుంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ చెప్పాలంటే విశ్వక్ సేన పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీశాడు భయ. నిజంగా చాలా బాగుంది. ఇంత వచ్చే సాల్ సినిమాలతో మాస్ చూపించాడు, రొమాన్స్ చూపించాడు, లవ్ చూపించాడని ఇటువంటి సినిమా అమ్మ మోడ్లాగా ఉంది. నిజంగా చాలా బాగుంది. 100% వర్త్ అనిపించింది నాకైతే. నిజంగా చాలా కొత్తగా అనిపించింది. నిజంగా అంటే నిజం చాలా చిన్న వయసులో ఇంత పెద్ద అంటే చెప్తున్నా బయట చూస్తున్నాం కొద్దిగా లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉందని చెప్తే కింది స్థాయి వాళ్ళకి సినిమా అర్థం కాదు. వచ్చా వెళ్ళి మెచ్యూర్డ్ వాళ్ళకి సినిమా అర్థమైతే అంటే చూపించే విధానం అంటే హీరోకి ఏమైంది, అసలు హీరో ఎందుకు ఇట్లా పడిపోతున్నా అనేది కొద్దిగా లాగ్ చూపించారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేలా కొద్దిగా కవర్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. కానీ చెప్తాను కాబట్టి అది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ అర్థమైంది. సో నిజంగా ఫస్ట్ హాఫ్ ఫోకస్ చేసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ అర్థమైంది అనుకుంటా. సో చెప్తున్నాను బ్రో, ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది కూడా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా అలా అనిపించింది. నిజంగా ఈ సంవత్సరాలు 6 years కష్టపడడం నిజంగా తన పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుంటున్నా. సో నిజంగా తను కూడా హాలీవుడ్ రేంజ్కి వెళ్తే బాగుంటుంది. తెలుగు సినిమా కాకుండా నిజంగా తనకి హాలీవుడ్ సినిమాలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విశ్వక్ సేన్ గారు అఘోర క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఒక సినిమా, ఏ సినిమా అయినా తెలుగులో అవ్వచ్చు, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో హిందీలో అవ్వచ్చు, ఏ సినిమా అయినా హీరో ఒక స్టోరీని యాక్సెప్ట్ చేస్తేనే కథ అనేది స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ సినిమాని, ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడం చాలా దాన్ని ఏమంటారు, ఒక ప్రయోగాత్మకం అని చెప్పాలి. విశ్వక్ సేన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలండి. విద్యాధర్ కాగిత గారు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో మెయిన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన ఈ సినిమా ఏ సినిమా కూడా ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అయిన సినిమా లేదు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలో బాగా ఆడడానికి కారణం ఏంటంటే హీరోతో పాటు, అలాగే డైరెక్షన్తో పాటు, కథ డైరెక్షన్తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఉండాలి.
కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఇప్పుడు ఈ హనుమాన్ సినిమా వచ్చు, ఆ సినిమా మనకి ఆత్మలింగము అవంతా మనకు తెలిసిన కథే. అంజీ సినిమాలో ఆల్రెడీ ఆ కథను చూసాము, అలాగే హీరో గురించి తెలిసిందే. కానీ ఆ సినిమా మెయిన్ పాన్ ఇండియా లెవెల్లో హిందీలో మొత్తం హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ సినిమాలో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్తగా ఉన్న డైరెక్టర్స్ చాలా బాగా ఎక్కువ వాడాలి, ఎక్కువ వాడితేనే పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ఈ సినిమా మెయిన్ హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కథతో పాటు హీరోతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడడం వల్లనే ఈ సినిమాలో హైలైట్స్